సముద్ర గర్భంలో ఒక నగరం ఇలాంటి ఊహ అంటే ఫ్యాంటసీ సినిమాలలో మనం చూస్తూ ఉంటాం. మరి ఈ పని భారత్ చెయ్యగలిగింది అంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు చూడండి, ఆపరేషన్ సింధూర్ ఈ టైంలో మన దృష్టి అంతా కూడా ఈ కాశ్మీర్ వైపు ఎల్ఓసి వైపే. పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్ అలాగే తీవ్రవాద క్యాంపులు ఎక్కడెక్కడ ఇదే కదా, యావత్ ప్రపంచం దానినే గమనిస్తూ ఉన్నారు. ఈ టైంలో ఇంకొక వైపు చూడండి, ఈ డేటానంతా కూడా అంటే మన యొక్క యుద్ధ విమానాలు, మన S-400 మనం వాడుతున్న మిజైళ్ళు, ఏ సిలాస్ నుంచి మనం వాడుతున్నాము, ఇదంతా చైనా వాడు పాకిస్తాన్కి ఇస్తున్న డేటా అంటే వాడు తన శాటిలైట్ ద్వారా గమనిస్తూ మనము ఏమేమి చేస్తున్నాము. కాబట్టి వాడిని బోల్తా కొట్టించడానికి ఒక చిన్నపాటి డ్రోన్, సో దానిని మనం సుఖాయ్ విమానములాగా రఫేల్ విమానములాగా మార్చి పాకిస్తాన్పై వాడాం. అలాగే మీకు S-400 డమ్మీ S-400 అది కదులుతున్నట్టుగా మనము చైనా వాడిని బోల్తా కొట్టించాము. సరిగ్గా వాడు కూడా అలాంటి డేటానే పాకిస్తాన్కి ఇచ్చాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయము, మీకు సౌత్ చైనా సీ వద్ద నుండి మీకు శ్రీలంక దాకా ఒక స్పై షిప్ అనేది వచ్చిందండి. ఈ వస్తున్నప్పుడు ఏంటంటే మలాకా స్ట్రేట్ అని అంటాం చూసారా, మలాకా స్ట్రేట్ వద్దకు ఈ స్పై షిప్ వస్తున్నప్పుడు ఇండియన్ నేవీకి సంబంధించిన అతి శక్తివంతమైన యుద్ధ నౌకలు అక్కడ రెడీగా ఉండడం, ఇది చూసి చైనా వాడు షాక్ అయ్యాడు. ఇది ఎలా జరిగింది, మనము వస్తున్నట్టు వీళ్ళు ఎలా తెలుసుకోగలిగారు, ఎలా గమనించగలిగారు, మేబీ వీళ్ళ శాటిలైట్ ద్వారా ఇది చెయ్యగలిగారా అంటే మీకు ఆ ప్రాంతంలో వందల షిప్పులు ఉంటాయి. ఇందులో చైనా వాడి స్పై షిప్ ఈ టైంకి ఇక్కడికి రాబోతుందని వీళ్లకు ఎలా తెలిసింది? ఇక్కడేనండి, ఇది ఒక ఇన్నోవేషన్ కాదు, ఒక రెవల్యూషన్ అని అనాలి. గత 10 ఏళ్ల నుంచి భారత్ చేస్తున్న ఒక అతిపెద్ద పని. మీకు సముద్ర గర్భంలో ఒక నగరాన్నే మనం నిర్మించేమో అనేది ఇవాళ ఎక్కడ భారత మీడియాలో కాదండి, చైనా వాళ్ళు చెప్తున్నారు. సో ఇదేదో ఆషామాషి వ్యవహారముగా లేదు, వీళ్ళు వేరే లెవెల్లో వర్క్ చేస్తున్నారని అప్పుడు చైనా వాడికి అర్థమైంది. ఇక ఈ భారత్ను ఎదిరించడం, ఎందుకంటే ఈ మలాకా స్ట్రేట్ని ఏదైతే అంటున్నానో 80% మీకు షిప్పులు అంటే కార్గో షిప్పులు ఇటువైపు నుంచే వెళ్ళాలి. ఇక్కడ టోటల్గా భారత్ సెక్యూర్ చేసేసింది. ఇండియన్ నేవీదే పై చెయ్యి, ఇక్కడ మనము ఏమీ చెయ్యలేము. ఏంటంటే అంత గొప్పగా ఈ మోదీ గారు వీళ్ళ టీం ఏం చేశారు అంటే 10 ఏళ్ల పాటు జరుగుతుందండి. 10 ఏళ్ల పాటు ఇప్పుడు ఈ సముద్ర గర్భములో మీకు ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విన్నారా, ఇంటర్నెట్ కేబుల్ నెట్వర్క్స్ ఉంటాయి. అంటే ఏకంగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి ఆఫ్రికా దేశాల దాకా ఈ కేబుల్ నెట్వర్క్ అనేది ఉంటుందండి. అలాగే ఇవాళ మనం సింగపూర్ దాకా కూడా రీచ్ అయిపోయాం. చాలామందికి తెలియదు, అంటే సముద్ర గర్భములో కేబుల్ నెట్వర్క్ ఇదే ఉందండి, ఇంటర్నెట్టే కదా. ప్రతి ఒక్క దేశము ఇంటర్నెట్ వాడుతుంది. కాబట్టి మీరు కొండల మీద కాకుండా సముద్రము అడుగున అంటే హిందూ మహాసముద్రంలో కేబుల్ నెట్వర్క్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఏంటండి పెద్ద విషయము? అలా కాదు ఫ్రెండ్స్, ఈ కేబుల్ నెట్వర్క్ అని ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఇది డ్యూయల్ పర్పస్ అండి. ఒకటి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తుంది, సప్లై ఇస్తుంది. ఇంకొకటి ఇది అతిపెద్ద సర్వీలెన్స్ నెట్వర్క్. అంటే మీకు ఎలాంటి సెన్సార్స్ ఉంటాయంటే ప్రపంచ స్థాయిలో హిందూ మహాసముద్రము, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఇక్కడ ఎటువంటి నౌక వచ్చినా కూడా అది యుద్ధ నౌక అవ్వచ్చు, వాణిజ్య నౌక అవ్వచ్చు, లేదా చైనా వాడి ఈ స్పై షిప్పులు ఇవి రావచ్చు. ఇంకా చెప్పాలంటే చైనా వాడు గొప్పగా చెప్పుకునే సబ్మెరైన్స్, ఇవి ఏవి వచ్చినా కూడా ఈ సెన్సార్స్ మైక్రోఫోన్స్ లాగా మన కంట్రోల్ రూమ్కి పలానా కార్గో షిప్ లేదు ఒక వార్ షిప్ కాదండి, ఒక స్పై షిప్ మన దగ్గరికి మన దరిదాపుల్లోకి వస్తున్నాయి అని ఇమీడియట్గా మనల్ని అలర్ట్ చేస్తాయి. అంటే ఒక అతిపెద్ద సర్విలెన్స్ సిస్టమ్ని, ఒక నెట్వర్క్ని సముద్రం అడుగున ఇవాళ భారత్ తయారు చేసి పెట్టింది. సో దీనికి ఇక ఫ్యూచర్లో తిరిగే ఉండదు. ఒకవేళ పాకిస్తాన్ వాడి వద్ద సబ్మెరైన్స్ వచ్చినా
చైనా సబ్మెరైన్స్ మన మీదికి వచ్చినా కూడా విత్ ఇన్ మినిట్స్ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ చైనా షిప్ అది రావడము ఈ నెట్వర్కే మనకు తెలియజేసింది. ఇది ఒక్కసారి తెలుసుకున్న తరువాత బాబో ఈ స్థాయిలో వీళ్ళ టెక్నాలజీ ఉందా, వీళ్ళ ఇన్నోవేషన్ ఉందా, ఇక నెక్స్ట్ లెవెల్లో ఇదే సముద్ర గర్భంలో అత్యంత శక్తివంతమైన భారత్ యొక్క మిజైల్స్ను కూడా మనము డిప్లాయ్ చేయబడి, అంటే సముద్ర గర్భములోనే ఇవాళ మనము ఆయుధాలను వాడడానికి సర్వము సిద్ధము చేస్తున్నాం. ఏవండి, ప్రపంచంలో ఎవరైనా ఇలా ఊహించగలరా అంటే మీకు మన ఆప్త మిత్రుడు రష్యా. ఇప్పుడు చూడండి, యంత్ర అనబడే ఒక షిప్ పేరు చూడండి. యంత్ర అంటే మీకు యంత్రము అని అర్థము కదండి. రష్యా వాళ్ళు తమ షిప్పుకు పెట్టిన పేరు యంత్ర. సో ఈ షిప్ ఏంటంటే మీకు నార్వే సముద్ర జలాలలో వెళుతుంది. మామూలుగా వందల షిప్పులు, అందులో ఇది ఒక రష్యా షిప్ అని అనుకున్నారు. కానీ మెల్లమెల్లగా మీరు గమనించారు అనుకోండి, ఈ షిప్ ద్వారా రష్యా వాళ్ళు ఒక అతిపెద్ద కేబుల్ నెట్వర్క్ని సిద్ధము చేశారు. ఎవ్వరికీ తెలియదు. అంటే నాటో దేశాలు రేపు ఏమేమి చెయ్యబోతున్నారు, వాళ్ళ యుద్ధ నౌకలు అనండి, విమానాలు, వాళ్ళ ఎయిర్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించడానికి రష్యా వాళ్ళు ఇంత పెద్ద ఒక సర్విలెన్స్ సిస్టమ్ని సిద్ధం చేశారు. ఇక వాళ్ళు మనకన్నా ఒక స్టెప్ అహెడ్. మీకు ఎలాగా బెలూగా వేల్ ఒక వీడియోలో మాట్లాడాం. ఈ వేల్ అంటే మీకేంటి, సొరచాప. దీని పేరు ఏంటి, వ్లాదిమిర్. చూడండి, వ్లాదిమిర్ పుతిన్ అని అనడానికి వ్లాదిమిర్ అని దీనికి పేరు పెట్టారు. ఇది మొత్తము కూడా మీకు ఒక ఎక్విప్మెంట్ లాగా. తల దగ్గర కెమెరా ఉంటుంది, తన బాడీలో సెన్సార్స్ ఉంటాయి. ఎవరైనా ఈ నార్వే వద్ద, ఫిన్లాండ్ వద్ద, డెన్మార్క్, ఈస్టోనియా ఈ సముద్ర జలాలలో సస్పీషియస్గా తిరుగుతూ ఉంటే ఇమీడియట్గా పసిగట్టి రష్యా వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే మనకన్నా ముందు రష్యా వాళ్ళు చేయగలిగారు. వ్లాదిమిర్ పుతిన్ నరేంద్ర మోదీ గారి ఆప్తమిత్రుడు కాబట్టి ఇలాంటి ఒక నెట్వర్క్ను పెట్టుకో. చైనా వాడికి తెలిస్తే బాధపడతాడు. కాబట్టి ఎవరికీ చెప్పకుండా సీక్రెట్గా ఇలాంటి ఒక ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనిని నువ్వు డెవలప్ చేసుకో. నువ్వు నీ ప్రమాదకరమైన ఆయుధాలనంతా కూడా ఇక్కడ డిప్లాయ్ చెయ్యి. అప్పుడు ఈ చైనానో పాకిస్తాను నిన్ని ఎదిరించడము అనేది ఇంపాసిబుల్ అని ఒక గొప్ప విషయాన్ని మనకు చెప్పడము ఇమీడియట్గా గత 10 ఏళ్ల నుంచి కూడా అత్యంత శక్తివంతమైన కేబుల్ నెట్వర్క్ని మనం డెవలప్ చేసేసాం. సో ఇది మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో చైనా వాడు పసిగట్టాడు. ఎలా తెలుస్తుంది, నా షిప్పులు వస్తున్నాయి, నీ భారతీయులకి ఎలా తెలుస్తుంది అని అనుకుంటే మీకు ఇదంతా కూడా సముద్ర జలాల కింద. ఇది ఎలా చెప్తున్నారంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఇక్కడ భారత్ యొక్క చాలా చాలా పవర్ఫుల్ కంట్రోల్ రూమ్స్ ఉన్నట్టుగా ఈ సెన్సార్స్ అంతా కూడా సిగ్నల్స్ ఇక్కడికే పంపిస్తున్నట్టుగా ఈ ప్రాంతాన్ని పూర్తిగా సెక్యూర్ చేసుకోగలిగితే రేపు భవిష్యత్తులో చైనానో ఇంకా అమెరికా షిప్పులో ఇటు పాకిస్తానో ఎవరి కదలిక ఎటు ఉన్నా ఏం జరిగినా ఇమీడియట్గా భారత్కి తెలిసిపోతుంది. ఇందుకే చెప్తాను, మీ అడ్వాంటేజ్ని మీరు తెలుసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు సర్వము మీ కాళ్ళ కిందే ఉంటుంది. సో ఏంటి నా అడ్వాంటేజ్, భారత్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? ఇండియన్ ఓషన్ రీజన్, బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఈ తీరాలలో ఉండే అతిపెద్ద దేశం మనది. కాబట్టి ఇక్కడ మనదే రాజ్యం. సో ఎప్పుడు నేను ఇదే అంటాను, మీకు ఇండియన్ ఓషన్ ఈజ్ నాట్ ఇండియాస్ ఓషన్ అని చైనా వాడు చెప్తాడు. 100% హిందూ మహాసముద్రము హిందూ దేశానిదే, ఇందులో ఎటువంటి తేడా లేదు. ఇవాళ దానినే మనము మళ్ళీ ప్రూవ్ చేసాం. ఇట్లాంటి ఒక నెట్వర్క్ను మనం సిద్ధము చేసుకొని మన సబ్మెరైన్స్ వెళుతున్నప్పుడు చైనా వాడికి ఫెసిలిటీ ఉందా, పాకిస్తాన్ వాడికి ఆ ఫెసిలిటీ ఉందా? కానీ మనము మాత్రము వాడి సబ్మెరైన్స్ను కూడా పూర్తి స్థాయిలో సర్విలెన్స్ చేయగలము, పూర్తిగా గమనించగలము, అవసరమైతే వాటిపై దాడులు కూడా చేయగలము. ఇంత పెద్ద పని భారత్ చేసి చూపించింది, ఎవరికీ తెలియదు. ఇవాళ మెల్లమెల్లగా చైనా వాడు ఈ డేటాను రిలీజ్ చేస్తున్నాడు. మరి ఈ వార్త విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.